హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సలోమి సాగరపు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము ఈ వీడియోలో మీకు శ్రీశైలం హైవేలో ఉన్న మెయిన్ లొకేషన్స్ అండ్ అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఎట్ ది సేమ్ టైం మెయిన్ ఫోకస్ వచ్చేసి మన ముచ్చర్ల ఫోర్త్ సిటీ విలేజ్ ఎలా ఉంది అండ్ అక్కడ రాబోయే డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మీకు లైవ్లో చూపిస్తాను. ఒకసారి మనం శ్రీశైలం హైవే వెళ్దాం. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. మంచి ఇంట్రెస్టింగ్ లొకేషన్స్తో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనము శ్రీశైలం హైవేలో ఉన్న ఫ్యూచర్ సిటీని అండ్ మెయిన్ లొకేషన్స్ ని మీకు చూపించబోతున్నాను. చాలా మంది అంటున్నారు అన్డెవలప్డ్ ప్లేస్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయడం అని. మనము సిటీ నుండి ఎల్బీ నగర్ నుండి కూడా చూసుకుంటే చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి అండ్ గవర్నమెంట్వి ఎన్నో ఎంప్లాయ్మెంట్స్ ఎన్నో ఉన్నాయి. అవి మెయిన్ గా చూసుకుంటే ఇప్పుడు మనకి ఎల్బీ నగర్ నుండి చూసుకుంటే బాలాపూర్ దాటగానే మనకి ఆర్సీఐ ఉంది. అది ఎన్నో సంవత్సరాల నుండి ఉంది. ఆర్సీఐ ఉండడం వల్ల అక్కడ ఎంతో ఎంప్లాయ్మెంట్ ఉంది. డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు కూడా ఇక్కడ వర్కింగ్ లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు ఆర్సీఐ ముందుంది. ఆర్సీఐ ఉండడం వల్ల అక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే టిఎస్ఐఐసి గవర్నమెంట్ ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ మొత్తం ఇదంతా చూసుకుంటే శ్రీశైలం హైవేలో ఇప్పుడు మనము ఆర్సీఐ దగ్గర ఉన్నాము. మొత్తము ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఉండే వాళ్ళు కూడా టువర్డ్స్ శ్రీశైలం హైవేలోనే ఇన్వెస్ట్మెంట్స్ చాలా చేస్తుంటారు. ఎందుకంటే నార్త్ సైడ్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళకి ఇక్కడే రెసిడెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. అంటే ఇన్వెస్ట్మెంట్స్ కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే రోడ్ లో మనము శ్రీశైలం హైవేలో ఉన్న మెయిన్ సిటీస్ మెయిన్ ప్రాజెక్ట్స్ కూడా మీకు చూపించబోతున్నాను. లెట్స్ గో. సో మనం ఎల్బీ నగర్ నుండి వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ ఆర్సీఐ ఇప్పుడు మీకు చూపించాను. ఆర్సీఐకి ముందుకు టిఎస్ఐఐసి కూడా చూపించాను. ఇప్పుడు మనము ఎగ్జాక్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము. ఎయిర్పోర్ట్ ఇప్పుడు మనకి రైట్ వెళ్తే మొత్తం ఎయిర్పోర్ట్ వస్తుంది. మనం టువర్డ్స్ శ్రీశైలం హైవే వెళ్లే ముందు ఫస్ట్ ఎయిర్పోర్ట్ కి టచ్ అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టచ్ అయితే వెళ్తాము. ఎయిర్పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీకి జస్ట్ 25 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఎయిర్పోర్ట్ వచ్చాక ఇక్కడ ఏరియాస్ కూడా చాలా డెవలప్ అయ్యాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 టువర్డ్స్ శ్రీశైలం హైవే మనం వెళ్దాం. కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ టాటా కూడా ఉంది. టాటా కంపెనీ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం కొంచెం రాగానే మనకి టిఎస్ఐఐసి హార్డ్వేర్ పార్క్ కూడా ఉంది. దీని ముందు వెళ్ళగానే మనకి తుక్కు కూడా వస్తుంది. సో ఇప్పుడు మనము ఔటర్ దగ్గర ఉన్నాము. ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర మనకి తుక్కుగూడ వస్తుంది. టువర్డ్స్ శ్రీశైలం హైవే. మనకి తుక్కుగూడ నుండి ఫ్యూచర్ సిటీకి 20 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా తుక్కుగూడ. ఇక్కడ 10 years బ్యాక్ ఏ డెవలప్మెంట్స్ ఉండకపోతుండే. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ గజం వచ్చేసి 70,000 వరకు కూడా మనకి పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. అండ్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ చాలా ఎక్కువ ఉంది. అట్ ది సేమ్ టైం ఎయిర్పోర్ట్ వచ్చాక అండ్ ఫ్యాబ్ సిటీ అండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ వచ్చాక చాలా డెవలప్ అవుతూ వస్తుంది తుక్కు కూడా. ఇప్పుడు మనము ఎగ్జిట్ 14 దగ్గర తీసుకొని టువర్డ్స్ శ్రీశైలం హైవే వెళ్తుంటే ఇమ్మీడియట్ నెక్స్ట్ లెఫ్ట్ లో మనకి ఎలక్ట్రానిక్ ఫ్యాబ్ సిటీ ఈ సిటీ సెజ్ ఉంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ కంపెనీ. ఇది ఎలక్ట్రానిక్ చిప్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. చాలా పెద్ద ఇది ఇండస్ట్రియల్ ఏరియాగా చెప్పుకోవచ్చు. చాలా డెవలప్మెంట్ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది అండ్ ఫుల్ ఫ్లోటింగ్ కూడా శ్రీశైలం హైవేకి ఉంది. ఇప్పుడు మనము ఫ్యాబ్ సిటీ ఈ సిటీ ఎలక్ట్రానిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ కంపెనీ దాటగానే నెక్స్ట్ మనకు వచ్చేది మహేశ్వరం అండి. మనం టువర్డ్స్ శ్రీశైలం హైవే వెళ్తుంటే మహేశ్వరం శ్రీశైలం హైవేకి 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ మహేశ్వరం నుండి చూసుకుంటే మనకి ఆమంగల్ 39 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ కల్వకుర్తి చూసుకుంటే 61 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి ఆమంగల్లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ కి ఇన్సైడ్ కూడా మనకి ముచ్చర్ల వస్తుంది. ఈ ముచ్చర్ల అనేది మనకి నెక్స్ట్ ఫ్యూచర్ సిటీగా మారబోతుంది. ముచ్చర్ల బాద్. సో ఇది దాటగానే చాలా ప్రెస్టీజియస్ విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. లైక్ చూసుకుంటే మ్యాక్ రామ్కి వాళ్ళ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ శ్రీనివాస ఇవన్నీ ప్రెస్టీజియస్ విల్లా ప్రాజెక్ట్స్. శ్రీశైలం హైవే మొత్తం కూడా విల్లా ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఒకసారి మీకు అవి కూడా చూపిస్తాను. వెళ్దాం రండి. సో మనం మహేశ్వరం దాటగానే నెక్స్ట్ మనకు వచ్చేది
అర్బన్ ఫారెస్ట్ ఏరియా. మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా కొన్ని వేల ఎకరాలు హెచ్ఎండిఏ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు డెవలప్ చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ ఏరియా. కొన్ని వేల ఎకరాలు ఉంది. ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కాబట్టి. విల్లా ప్రాజెక్ట్స్ కి, వీకెండ్ హోమ్స్ కి చాలా బెస్ట్ ఉంటుంది. సో ముందు వెళ్తే కూడా మనకు అన్ని మ్యాక్ ప్రాజెక్ట్స్, విల్లా ప్రాజెక్ట్స్ వస్తాయి. అవి కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం మహేశ్వరం దాటగానే నెక్స్ట్ ఇమీడియట్ రైట్ లో మనకి మ్యాక్ ప్రాజెక్ట్స్, ప్రెస్టీజియస్ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది దీంట్లో వచ్చేసి మనకి ఒక విల్లా వచ్చేసి 3 crores నుండి ఉంది. ఎస్ఎఫ్టీ బట్టి 8 crores వరకు కూడా ఒక విల్లా ప్రాజెక్ట్స్ ఇక్కడ నడుస్తున్నాయి. ప్రెస్టీజియస్ విల్లా ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. మనకి లెఫ్ట్ లో చూసుకుంటే రామ్కి వాళ్ళ కూడా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 300+ విల్లా ప్లాట్స్ కూడా ఉన్నాయి. సో ఇది టువర్డ్స్ శ్రీశైలం హైవే వెళ్తుంటే ఇంకా చాలా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. శ్రీశైలం హైవే మొత్తం కూడా విల్లా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. చాలా బాగుంటుంది, ప్రశాంతమైన వాతావరణం ఇన్వెస్ట్మెంట్ కి. అండ్ రెసిడెంట్స్ కూడా, ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో చాలా మంది ఈ విల్లా ప్రాజెక్ట్స్ లో లివింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది అవుటర్ కి ఎగ్జిట్ 14 లోనే ఉంటుంది కాబట్టి. అండ్ చాలా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కి రెడీగా ఉంటారో శ్రీశైలం హైవే అనేది చాలా బెస్ట్. మనకి ఇక్కడ నుండి చూసుకుంటే ముచ్చార్ల అనేది చాలా నియర్ బై ఉంటుంది. ఎగ్జాక్ట్ మనకి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ముచ్చార్ల ఫ్యూచర్ సిటీ విలేజ్ ఉంది. అక్కడే మా ప్రాజెక్ట్ ఒరైజా వీకెండ్ విల్లా ప్రాజెక్ట్ ఉంది. దాటిన తర్వాత మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి రాచలూరు రోడ్ లో. 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఇంటర్నేషనల్ స్కూల్. అది 300 acres పైనే మంచి ఇంటర్నేషనల్ స్కూల్. సో ఇక్కడ రెసిడెన్షియల్ కూడా హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే శ్రీశైలం హైవే రోడ్డుకి మనకి కందుకూరుకి బిఫోర్ 200 feet రోడ్ ఉంది. ఈ 200 feet రోడ్ ఏంటంటే అప్పుడు బిఫోర్ మనకి ఫార్మసిటీ కోసం 200 feet రోడ్ ఎంప్లాయీస్ వెళ్ళడానికి చేయడం జరిగింది. సో ఈ 200 feet రోడ్ లో మనం వెళ్తే ఇబ్రహీంపట్నం, యాచారంకి కూడా మనకి కనెక్టివిటీ అవుతుంది 200 feet రోడ్. అండ్ దీంట్లోనే వెళ్తే మనకి మీర్ఖాన్పేట్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, అక్కడ మనకి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఆల్రెడీ పవర్ గ్రిడ్ స్టేషన్ ఉంది, అమెజాన్ హబ్ ఉంది. సో మనకి కందుకూరు బిఫోర్ లో కూడా మనకి చాలా ఉన్నాయి. అండ్ కందుకూరు, యాచారం, కడతాల్ మండలాలు కూడా 30,000 ఎకరాల్లో మనకి ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నారు. దీనికి మనకి కేబినెట్ మీటింగ్ లో కూడా మనకి ఆమోదం ఇవ్వడం జరిగింది. అండ్ 90 పోస్టులు కూడా దీనికి ఇవ్వడం జరిగింది. సో ఫ్యూచర్ సిటీ ఇంకా డెఫినెట్ గా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారు. హైదరాబాద్ సౌత్ శ్రీశైలం హైవే అనేది రెడీగా హాట్ కేక్ లా ఉంది ఇన్వెస్ట్మెంట్ కి. ఈ కందుకూరు దాటగానే మనకి ముచ్చర్ల విలేజ్ వస్తుంది, ఫ్యూచర్ సిటీ ముచ్చర్లాబాద్ విలేజ్ వస్తుంది. సో మనం ముచ్చర్లో ఒకసారి చూద్దాం.